తర్వాత స్టాక్ డిటర్మినేషన్ అండి. స్టాక్ని మనం డిటర్మైన్ చేయటం అండి. స్టాక్ని డిటర్మైన్ చేయటం ఎలాగా? ఫస్ట్ ఒక స్ట్రాటజీని క్రియేట్ చేసుకోవాలి. మనకు ఇన్వెంటరీ లెవెల్స్, స్టాక్ డిటర్మినేషన్ అనేది ఇన్వెంటరీ లెవెల్స్లో క్యాలిక్యులేట్ చేసుకుంటామండి. ప్లాంట్ లెవెల్లో మనకి వేర్ హౌస్లో స్టోర్ చేస్తూ ఉంటారు కదా, మనకి స్టాక్ లెవెల్స్ ఎన్ని ఉన్నాయి, ఆ స్టాక్ లెవెల్స్ని మనం డిటర్మైన్ చేసుకోవడం. ఆ స్టాక్ లెవెల్స్ని ప్లాంట్ లెవెల్లో చేసుకోవాలనుకుంటూ ఫస్ట్ ఒక డిటర్మినేషన్ గ్రూప్ని చేసుకుంటామండి. గో టు న్యూ ఎంట్రీస్. న్యూ ఎంట్రీస్ తీసుకుని ప్లాంట్ లెవెల్లో మనకి 2 ప్లాంట్స్ ఉంటే ప్లాంట్ లెవెల్లోనే చేసుకుంటామండి మనం. రిలయన్స్ కంపెనీ గ్రూప్ వచ్చి మళ్ళీ రిలయన్స్ గ్రూప్ ఆర్జన్ తీసుకుంటామండి. రిలయన్స్ స్టాక్ డిటర్మినేషన్ గ్రూప్, స్టాక్ డిటర్మినేషన్ గ్రూప్. సో సేవ్. సో నేను అన్నీ ఒకే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్లో సేవ్ చేస్తున్నాను. దీన్నే స్టాక్ డిటర్మినేషన్ ప్రొసీజర్, స్టాక్ డిటర్మినేషన్ ప్రొసీజర్ ప్రాసెస్ అని కూడా రాసుకోవచ్చండి. ప్రొసీజర్ ప్రాసెస్. కంట్రోల్ సి, కంట్రోల్ వి, కంట్రోల్ సి, కంట్రోల్ వి. సో ఫస్ట్ ఒక స్టాక్ డిటర్మినేషన్ గ్రూప్ని క్రియేట్ చేసుకున్నాం. అది సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ స్టాక్ డిటర్మినేషన్ రూల్ అని ఉందండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది, దాన్ని డబుల్ క్లిక్ చేయాలి. ఇప్పుడు గో టు న్యూ ఎంట్రీస్కి వెళ్ళాలి. ఒక స్టాక్ డిటర్మినేషన్ రూల్ని ఒకటి క్రియేట్ చేసుకోవాలి మనం. సో రిలయన్స్ స్టాక్ డిటర్మినేషన్ రూల్, ఆర్ఎస్డి, రిలయన్స్ స్టాక్ డిటర్మినేషన్ రూల్. సేవ్. దీంట్లోనే సేవ్ అయిపోద్దండి. ఓకే ఫైన్. ఇది సెలెక్ట్ చేసుకుని స్టాక్ డిటర్మినేషన్ అంటే మనకి ఏ డాక్యుమెంట్ అయినా సరే హెడర్ లెవెల్, ఐటమ్ లెవెల్ ఉంటుంది. హెడర్ అంటే మొత్తం ఆల్ ద డేటా, ఐటమ్ అంటే ఓన్లీ ఐటమ్సే ఉంటాయండి. హెడర్ అంటే ఐటమ్ డేటా ఉంటుంది, మొత్తం టోటల్ ఐటమ్స్ అన్నీ కూడా కలిపి ఉంటేనే హెడర్ డేటా. ఐటమ్ అంటే ఓన్లీ ఐటమ్సే ఉంటాయి, అంటే మెటీరియల్ ఐటమ్స్, నెంబర్ ఆఫ్ మెటీరియల్ ఐటమ్స్ అని ఎంటర్ చేసుకుంటారు కదా, అదే ఇదండి. సో ఇది సెలెక్ట్ చేసుకుని హెడర్ లెవెల్లో సెలెక్ట్ చేసుకుంటాం. సో గో టు న్యూ ఎంట్రీస్ అండి. ప్లాంట్ వచ్చి మన ప్లాంట్ వచ్చి ఒక ప్లాంట్ ఉంటే ఒక ప్లాంట్కి చేసుకుంటారు, ఆర్ఆర్పి ఆటోమేటిక్లీ తీసేసుకుంటుందండి. ఆర్గు స్టాక్ డిటర్మినేషన్ రూల్ అని మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా, రిలయన్స్ స్టాక్ డిటర్మినేషన్ రూల్. అది ఇచ్చుకుని స్టాక్ డిటర్మినేషన్ హెడర్ లెవెల్, స్టాక్ డిటర్మినేషన్ హెడర్ లెవెల్ చేసుకున్నాక ఇక్కడ సార్టింగ్ ర్యాంకింగ్ ఆర్డర్ ఇస్తారండి. ప్రయారిటీ, ఇక్కడ ప్రయారిటీ అనేది 1, ప్రైస్ వచ్చి సెకండ్ ప్రయారిటీ కింద ఇచ్చుకోవాలి, ఐటమ్ టేబుల్ వచ్చి ప్రయారిటీ, ప్రైస్ వచ్చి సెకండ్ ప్రయారిటీ, క్వాంటిటీ వచ్చి థర్డ్ ప్రయారిటీ. సో ఇక్కడ చూడండి ఐటమ్ టేబుల్ నన్ అని ఉండాలండి. అసెండింగ్ అంటే ఆరోహణ క్రమం, అవరోహణ క్రమం, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. సో నన్ అంటే అప్లికబుల్ వాళ్ళని, కింద నుంచి అయినా పైకి రావచ్చు, పైనుంచి అయినా కింద స్టాక్ లెవెల్స్ని తీసుకోవచ్చు అండి. అదే సార్టింగ్ అండి. ఇక్కడ ప్రయారిటీ ర్యాంకింగ్ ఆర్డర్, ఇక్కడ నో ప్రయారిటీ అనేది ప్రయారిటీ 1 అని ఇస్తామండి, ప్రయారిటీ 1. తర్వాత ఇక్కడ నో ప్రయారిటీ 2 ఇస్తామండి, ప్రయారిటీ, తర్వాత ప్రయారిటీ 3 ఇస్తామండి, 3 వచ్చి ప్రయారిటీ 3. సో ఫస్ట్ ప్రయారిటీ ఐటమ్ వైజ్, తర్వాత ప్రైస్ వైజ్, క్వాంటిటీ వైజ్. తర్వాత క్వాంటిటీ ప్రపోజల్ ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ మెథడ్స్ ఉంటాయండి. నార్మల్గా స్టాక్ లెవెల్స్ మనకి ఇన్వెంటరీ మేనేజ్మెంట్లో స్టాక్ లెవెల్స్ ఉన్నాక అది వేర్ హౌస్కి డిస్ట్రిబ్యూట్ అవుతుందండి. ఈ వేర్ హౌస్ చేస్తున్నప్పుడు నార్మల్గా ఇక్కడ కంట్రోలింగ్లో డిస్ట్రిబ్యూషన్ మెథడ్స్ ఉంటాయండి. టాప్ డౌన్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్, లోయర్ డౌన్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్. ఇక్కడ చూడండి టాప్ డౌన్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ అని ఉందండి. దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం. నెంబర్ ఆఫ్ స్టాక్ లెవెల్స్ని మనకి ఒక 10 ఉన్నాయి. ఫస్ట్ ఎలా యూజ్ చేసుకుంటాం, ఒక 5 స్టాక్స్నా, తర్వాత మిగతా 5కి స్ప్లిట్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, తర్వాత 3 యూజ్ చేసుకుంటాం, తర్వాత 2 యూజ్ చేసుకుంటాం. నెంబర్ ఆఫ్ స్ప్లిట్స్ మోర్ దాన్ 2 ఇచ్చుకోవచ్చు అండి. ఇక్కడ వేర్ హౌస్ డబ్ల్యూఎం ప్రాసెస్ ప్రయారిటీ వేర్ హౌస్ దగ్గర ఉంటుంది. స్టాక్ డిటర్మైన్ చేసుకోవచ్చు, విత్ డ్రా కావాలంటే విత్ డ్రా చేసుకోవచ్చు, ఇవన్నీ. ఇది యూజర్ ఎగ్జిట్ అనేది మనం చేయమండి. సేవ్ చేస్తున్నాను. ఇక్కడ దీంట్లోనే సేవ్ అయిపోతుంది. తర్వాత స్టాక్ డిటర్మినేషన్ బై ఐటమ్ టేబుల్ అండి. సో గో టు న్యూ ఎంట్రీస్. స్టాక్ డిటర్మినేషన్ అనేది మనకి నార్మల్గా కన్సైన్మెంట్ అవచ్చు, అన్రిస్ట్రిక్టెడ్ అనుకోండి, అన్నిటికీ అప్లికబుల్ అవుతుంది. స్టోరేజ్ లొకేషన్ లెవెల్లో, రా మెటీరియల్ లెవెల్లో, తర్వాత ఎస్ఎఫ్జి లెవెల్లో, తర్వాత ఫినిష్డ్ గూడ్స్ లెవెల్లో. మామూలుగా ప్రయారిటీ రా మెటీరియల్ ఫస్ట్ ప్లేసు, సెకండ్ ప్లేస్ వచ్చి ఎస్ఎఫ్జి,
థర్డ్ ప్లేస్ వచ్చి సెమీ ఫినిష్డ్ గుడ్స్. వాల్యుయేషన్ టైప్ వచ్చి 0001 స్టాండర్డ్ అవుతుంది. వాల్యుయేషన్ టైప్ వచ్చి 01 స్టాండర్డ్. కంట్రోల్ సి, కంట్రోల్ వి, కంట్రోల్ వై. సో ఇక్కడ రిస్ట్రిక్టెడ్ స్టాక్, అన్రిస్ట్రిక్టెడ్ స్టాక్ అని చూడండి, అన్నిటికీ అన్రిస్ట్రిక్టెడ్ ఇచ్చుకోనుకోండి, అన్నిటికీ అలా అప్లికబుల్ అవుతుంది. కన్సైన్మెంట్ అనుకోండి, ఓన్లీ కన్సైన్మెంట్కి అప్లికబుల్ అవుతుంది. సో సేవ్ చేసుకుంటామండి. మనం ఏదైతే స్టాక్ డిటర్మినేషన్ రూల్ చేసుకున్నామో ఆర్ఎస్డి, దానికి అప్లికేషన్ ఏరియాకి అసైన్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇది చేసాం కదా, ఇది చేసాక మనం అల్టిమేట్లీ ఇది చేసిన దాన్ని స్టాక్ డిటర్మినేషన్ రూల్ అప్లికేషన్కి, ఇక్కడ ప్రొడక్షన్ ఆర్డర్ అంటే పీపీ మాడ్యూల్. మనం ఎలా పర్చేజ్ ఆర్డర్ చేస్తాం, వాళ్ళు ప్రొడక్షన్ ఆర్డర్ చేస్తారు. సేల్స్ ఆర్డర్ ఎవరు చేస్తారు, ఎస్డి చేస్తారు. ప్రొడక్షన్ ఆర్డర్ పీపీ, పర్చేజ్ ఆర్డర్ ఏమో ఎంఎం, అండ్ సేల్స్ ఆర్డర్ వచ్చి ఎస్డి వాళ్ళు. అలాగే రెప్యుటేటివ్ మ్యానుఫ్యాక్చరింగ్, పీపీలో ప్రొడక్షన్ ప్లానింగ్ మాడ్యూల్లో రెప్యుటేటివ్ మ్యానుఫ్యాక్చరింగ్, కాన్బాన్ ఇండస్ట్రీస్, ప్రొడక్షన్ ఇండస్ట్రీస్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉంటాయి, అదొక అప్లికేషన్ ఏరియా. ఫుల్ లిస్ట్ అన్నా కూడా పీపీలోకి వస్తుందండి. కాన్బాన్, డెలివరీ అంటే ఎస్డి, కాన్బాన్ అంటే పీపీ, వేర్ హౌస్ మేనేజ్మెంట్. ఇప్పుడు మనం ఏదైతే స్టాక్ డిటర్మినేషన్ ప్రొసీజర్ చేసుకున్నామో దాన్ని మన అప్లికేషన్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్కి మనం ఇక్కడ అసైన్ చేస్తామండి. ఇక్కడ రిలయన్స్ స్టాక్ డిటర్మినేషన్ ప్రొసీజర్ R1కి అసైన్ చేస్తాం. సేవ్. సో అసైన్ స్టాక్ డిటర్మినేషన్ ప్రొసీజర్ టు స్టాక్ డిటర్మినేషన్ procedure to application area. So save. Control C, Control V. So go back. తర్వాత వేర్ హౌస్ మేనేజ్మెంట్ అనేది వేర్ హౌస్ మేనేజ్మెంట్. మనం ఇప్పుడు చేసేది ఇన్వెంటరీ కాబట్టి ఇన్వెంటరీ